వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటో పచ్చడి విలేజ్ స్టైల్లో పల్లెటూరు పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియో చేశానండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఓకేనా? ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 15-20 వరకు ఉంటాయి. మీరు మీ కారానికి సరిపడా చూసి తీసుకోండి. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ లేదా తక్కువ వేసుకోండి. చూడండి, ఇవి మధ్య మధ్యలో వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు కడాయిలో ఉన్న ఆయిల్ సరిపోతుంది మనకి. ఎక్స్ట్రా అవసరం లేదు. టమాటా ఉడకబెట్టడానికి ఆయిల్ ఏం అవసరం లేదండి, అందులో ఉంది కదా, అలానే వేసేసాను నేను. తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 kg వరకు టమాటా తీసుకున్నాను, దానిని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, ఒక రెమ్మ వరకు. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అంటే ఒక గుప్పెడంత ఉంటుంది, కొత్తిమీర వేసుకోవాలి. వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు యూజ్ చేశాను. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం రోట్లో దంచుతున్నాం కాబట్టి వెంటనే వేసుకోవచ్చు. మిక్సీలో అయితే కొంచెం ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మనం మిక్సీలో చేసిన దానికంటే రోట్లో చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది కదా, అందుకే రోట్లో చూపిస్తున్నాను నేను. ఇలా ట్రై చేయండి. ఇవి పచ్చిమిర్చి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. ఇవి మెత్తగా దనగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. వావ్, రోట్లో నూట ఫీలింగే వేరు తెలుసా, చాలా బాగుంటుంది. నేను హోలీ ఆడాను కదా ఫ్రెండ్స్, అందుకే నా ముఖం ఇలా ఉందన్నమాట. ఏమనుకోకండి, మేకప్ వేయలే, న్యాచురల్ లెక్కర్ అనమాట. కొంచెం చాలా ఇది కొంచెమైనా. ఓకే, నెక్స్ట్ ఇవి వెల్లిపాయలు. రేపు ఇదే వీడియో పెట్టేది. చిన్నప్పుడు తెలుసా, మా చిన్నప్పుడు రోడ్లో పచ్చడి నూరుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి, మన పచ్చడి నూరుతుంటున్నాయి, అంత బాగుంటాయి రోడ్లో. ఇప్పుడు దంచుతుంటే నాకు ఊరుతాయి నీళ్ళు. చూడండి, మా కోడలకు నోట్లో నీళ్ళు ఊరుతుంటాయంట. సూపర్ ఉంటుంది అసలు. మనం మిక్సీ కంటే రోడ్లు యూజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఓకే అండి, అది మేత అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. రోటి పచ్చడి అంటేనే అలా ఉంటేనే మజా వేరు కదా. ఇలా ఓకే, ఇలా అవ్వాలండి. అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇవే మస్తు వాసన వస్తుంది. ఇప్పుడు చిన్నగా ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ఇందులో కొత్తిమీర, కొంచెం ఉప్పు కూడా వేసి ఉడకపెట్టాను అనమాట. చాలు, మొత్తం ఒకటేసారి వద్దు, కొంచెం కొంచెం దంచుకోవాలి. నా పెళ్ళైనాక ఫస్ట్ టైం తెలుసా ఇలా రోటి పచ్చడి వేయడం. మన కోసమే, మనందరికి చూపించాలి ఈ పచ్చడి అని చెప్పేసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికి తెలిసిన విషయమే కదా రోట్లో పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందో. పెళ్ళికి ముందు ఇలా చూసేదాన్ని, పెళ్ళైన తర్వాత మొత్తం మిక్సీలో యూజ్ చేయడం. ఇందులో కారం వేస్తున్నాను. ఇది రోలు చిన్నగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేస్ట్ చేస్తున్నాను నేను. పెద్ద గుంట ఒకటేసారి వేసుకోవచ్చు. ఇలా మొత్తం కారము టమాటా మిక్స్ అయ్యేలాగా మళ్ళీసారి దంచుకోవాలి. ఇంతంతుంది రోలు. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, ఈ పచ్చట్లో ఇలా ఉల్లిపాయలు వేసి పెడితే సామిరంగా సూపర్ ఉంటుంది. ఓకే, చూడండి ఇలా ఇవి ఉల్లిపాయలు అనమాట. తినేటప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చగా ఉండాలి పచ్చడి. ఓకే ఫ్రెండ్స్,
మిగిలిన దాన్ని కూడా ఇలానే చేసుకోవాలి. రెండు ఇది కూడా మొత్తం దంచిలాగా చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకా వీడియో కొంచెమే తీస్తున్నాను, అందుకే ఇక్కడ మిగిలిన దాన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చడి ఫినిష్. ఓకే, ఇలా దంచుకోవాలి. సూపర్ కదా. ఈ పచ్చడిపై మీ ఒపీనియన్ని నా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా, మీకు ట్రై చేయండి, ఎలా కుదిరిందో కూడా చెప్పండి. టమాటా పచ్చడి అంటేనే తిరుగుండదు, ఇక దీనికి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే, నాకు ఒకసారి ఎట్టుందో చెప్పు అండి. స్పూన్తో తింటావా? సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.